నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం వరిగొండలో హైదరాబాద్ నగరంలోని హైడ్రా రేంజ్లో అక్రమ కట్టడాలు కూల్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వివరాల్లోకి వెళితే వరిగొండ బిట్ 1 పరిధిలోని ఇరిగేషన్ కాలువ ఆక్రమణకు గురైందని కొందరు రైతుల ఫిర్యాదు మేరకు మండల ఇన్ఛార్జి తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఇరిగేషన్ డిఈ అనిల్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ జేఈలు శనివారం విచారణ చేపట్టారు. ఈ ఇరిగేషన్ కాలువను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించడంతో కాలువ కుదించుకుని పోయి పారుదల ఆగిపోతున్నదని రైతులు ఇరిగేషన్ శాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖను సంప్రదించడంతో సర్వేయర్ ద్వారా రీసర్వే తదితర రికార్డులను పరిశీలించి కాలువ కొలతలు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇరిగేషన్ శాఖకు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఇరిగేషన్ కాలువను ఆక్రమణల చెర నుండి కాపాడుతామని ఇటు రెవెన్యూ, అటు ఇరిగేషన్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఇరిగేషన్ కాలువను ఆక్రమించి దర్జాగా నివాసాలు ఏర్పాటు చేసి కోట్లలో అమ్మకాలు జరపడం గమనార్హం. ఇదిలా ఉంటే పేదవాడు గూడు కోసం జాగా దొరక్క అల్లాడుతుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా కాలువలు, పోరంబోకు స్థలాలు, R&B స్థలాలను ఆక్రమించి కోట్లు గడిస్తుండడం విశేషం. నమస్కారం. ఇరిగేషన్ శాఖ వారు ఒక కాలువ ఆక్రమణకు గురైందని చెప్పి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చినందువల్ల దాన్ని సర్వే చేసి హద్దులు చూపించమని కోరి ఉన్నారు. దాని మీద మా సర్వేయర్ గారిని పంపించడం జరిగింది. నిన్న వారు వచ్చి వర్కింగ్ చేశారు. అయితే వారు కొద్దిగా అనారోగ్యాన్ని ఈరోజు రానందువల్ల మళ్ళీ మా సర్వేయర్ ఇంకో సర్వేని తీసుకొచ్చి మా గ్రామ సర్వేని కూడా తీసుకొచ్చి ఈరోజు సదరు హద్దులను మళ్ళీ పక్కాగా చూపించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చూస్తే సర్వే నెంబర్ 97 ఎకరాల 44 సెంట్లు కాలువపురం బొగ్గా ఉంది. RSR ప్రకారం వరిగొండ రెవెన్యూలో ఉంది. ఇది వరిగొండ బిట్ 1 రెవెన్యూలో ఉంది, తోటపల్లిగూడూరు మండలంలో. అదేవిధంగా రీసర్వే ధర్మిల 857 LP నంబరు ఇక్కడ కేటాయించబడి ఉన్నది. ఒకసారి రీసర్వే కూడా డేటా కూడా దీన్ని పరిశీలించి ఈ కాలువ అనేది ఎకరా 44 సెంట్లు గతంలో పారుదల ఉండిందని, దీనివల్ల కొన్ని రైతులకి అనేక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి వాళ్ళకి మనకు ఇరిగేషన్ శాఖ ద్వారా తెలియడం వల్ల ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్థలం కాబట్టి కాలువ అనే ప్రాపర్టీ వారికి తగు సహాయ సహకారాలు చేయవలసి వాళ్ళు కోరిన తరపున మేము రావడం జరిగింది. వారికి మన సహాయ సహకారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తగు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ కూడా ఈ కార్యక్రమం పూర్తయినంత వరకు కూడా ఇరిగేషన్ శాఖ వారికి వారి యొక్క స్థలాన్ని కాపాడుకునేందుకు తీసుకునే చర్యల పట్ల మా సహాయ సహకారం అందిస్తాము అని తెలియజేయడం అయింది. థ్యాంక్ యూ. ఈ కాలువకు సంబంధించి సుమారుగా ఇది ఒక 20 మినిమం 5 మీటర్లు, అంటే 15 అడుగుల నుంచి దగ్గర 60 అడుగుల విడుతూ కూడా ఉన్న కాలం ఇది. అక్కడక్కడ సన్నబండ కూడా ఓవరాల్ గా కూడా 15 మీటర్లు, అంటే దాదాపుగా 45 అడుగుల పైన విడుతున్న కాలం ఇది. పొడవు సుమారుగా ఇది ఒక 20 లింకుల దాకా ఉంది. 20 లింకుల పైన అంటే దాదాపుగా ఒక సుమారుగా చెప్పగలను. కాబట్టి ఇది మనం ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు కూడా మార్కింగ్ చేయడం జరిగింది. కాబట్టి మనకి టోటల్ విస్తీర్ణం 1.44 ఎకరాలుగా ఉండాల్సింది. అది మనకి సుమారుగా ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు కేవలం మార్కింగ్ చేసాం. అయితే ఇరిగేషన్ శాఖ వారు ఆ కాలువని రెస్టోర్ చేసుకోవడానికి చేస్తున్నారు. ఇందులో ఏమైనా కట్టడాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఈ కట్టడాల పట్ల కూడా మనం తగు నోటీసులు జారీ చేసి దానిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మనం ఇంకా మా శాఖ ద్వారా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. ఇరిగేషన్ శాఖ వారు కూడా మా దగ్గర పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత వారి ద్వారా నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. తద్వారా ఎవిక్షన్కి మనం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి లీగల్ లిటిగేషన్స్ లేకుండా మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇసుక కాలువ ఈ యొక్క వరిగొండ కాకుపల్లి ఏరియాలో ప్రీవియస్గా పారుదల అవుతా ఉంది. దీన్ని రీసెంట్గా రైతులు ఇట్లా కాలువ ఆక్యుపై చేశారు. కింద పారుదల ఉంది, పైన కనెక్టివిటీ ఇట్లా ఎంకరేజ్ అయింది. ఈ లేఅవుట్లు వాళ్ళు కొంచెం దీన్ని ఎంకరేజ్ బూట్ చేసి రోడ్డుగా పాతుగా వాడుకుంటున్నారు. దీనివల్ల మాకు ఆయకట్టుదలకి ఇబ్బంది అని జేఈ దృష్టికి రావడం వల్ల జేఈ గారు నిన్న సదరు సర్వేని సంప్రదించి దీన్ని
బౌండరీస్ మార్క్ చేసి ఐడెంటిఫై చేసి దాన్ని యుద్ధ ప్రాతిపదికన రెస్టరేషన్ చేసేదానికి కాలువని నిన్న జై గారు నిన్నంతా ఉండి చేయించారు. మళ్ళీ ఈరోజు మిగతాది ఏదైతే పోర్షన్ ఏదైతే ఉందో తహసీల్దార్ గారు డిప్యూటీ తహసీల్దార్ సహాయంతో మిగతా బౌండరీస్ అన్ని ఐడెంటిఫై చేసి మా ఇరిగేషన్ ల్యాండ్ ఎక్కడ దాకా అయితే ఎంక్రోచ్ అయిందో ఐడెంటిఫై చేసి దానిపైన కెనాల్ ఎక్కడైతే ఎంతవరకు చేయాలనో అది రెస్టరేషన్ చేస్తూ మిగతాది రీసెంట్గా కొన్ని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇక్కడ జరిగాయి. అవి ఐడెంటిఫై చేసి ఫర్దర్గా దాని మీద లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా తీసేదానికి తహసీల్దార్ గారు మేజిస్ట్రేట్ పవర్స్తో మేము తదుపరి చర్యలు తీసుకుంటాం.